ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోయింటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన నుంచి బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పబ్లిష్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, మన కంప్యూటర్లో ల్యాప్టాప్లో ఎటువంటి సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేయకుండా సులభంగా తెలుగు టైపింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో అది ఎలాగో ఏంటో ఈ వీడియోలో కంప్లీట్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఆసన చేయకుండా ఇవాళ టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సిస్టమ్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టైమ్ అండ్ లాంగ్వేజ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అని చెప్పేసి డిఫాల్ట్గా ఇంగ్లీష్ అయితే కనిపిస్తుంది. సో మనకి తెలుగు టైపింగ్ కావాలి కాబట్టి తెలుగు లాంగ్వేజ్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ యాడ్ ఏ లాంగ్వేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ సెర్చ్లో మీరు తెలుగు అని చెప్పేసి టైప్ చేయండి. తర్వాత తెలుగు ఆప్షన్ ఎంచుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇలా వస్తుంది అనమాట, రిక్వైర్డ్ లాంగ్వేజ్ ఫీచర్స్ అని చెప్పేసి బేసిక్ టైపింగ్, తర్వాత సప్లిమెంటల్ ఫార్మ్స్ అనమాట. తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే ఇక్కడ యాడ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఆప్షన్స్ వస్తాయి, ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ తర్వాత ఇక్కడ మీకు బేసిక్ టైపింగ్ దగ్గర డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో కొన్నిసార్లు కాకపోవచ్చు, ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. ఎర్రర్ వచ్చినప్పుడు కూడా మనం తెలుగు టైపింగ్ అనేది చేయొచ్చు. సో అలాగే ఇప్పుడు మీకు చెప్తాను. అండ్ ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం మైక్రోసాఫ్ట్ స్టోర్లో యాప్స్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తుంటాం కదా, అక్కడ అప్డేట్స్ వస్తాయి కదా. సో అలానే మనకి ఇక్కడ లాంగ్వేజ్ సంబంధించిన అక్కడ అప్డేట్ వస్తుంది అనమాట. అప్పుడు మనం ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది, ఇక ఎర్రర్స్ అనేవి రావు మీకు. ఇప్పుడు మనం ఇక ఎర్రర్ వచ్చినా కూడా మనం ఎలా టైపింగ్ చేయాలనేది కూడా చెప్తాను. ఇక్కడ కీబోర్డ్స్ ఉన్నాయి కదా, కింద యాడ్ ఏ కీబోర్డ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ తెలుగు ఫోనెటిక్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోగానే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు రైట్ సైడ్ డౌన్ పార్ట్లో లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ ఆప్షన్ అది వచ్చింది కదా. సో ఇక్కడ మనం ఏవైతే కీబోర్డ్స్ యాడ్ చేసామో అవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంగ్లీష్ ఉంది, తర్వాత సెకండ్ తెలుగు ఉంది. తెలుగు అంటే ఓన్లీ మీకు తెలుగు అక్షరాలు మాత్రమే వస్తాయి ఆ కీబోర్డు. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి తెలుగు ఫోనెటిక్ అనేది ఇప్పుడు యాడ్ చేసాం కదా, అదనమాట. ఇదేంటంటే మనం ఇంగ్లీష్లో టైప్ చేసి తెలుగులో వస్తాయి అనమాట, మనం టైప్ చేసే పదాలన్నీ కూడా, అక్షరాలన్నీ కూడా. సో ఇది సెలెక్ట్ చేసుకోండి, ఈ ఆప్షన్ అనేది, కీబోర్డ్ అనేది. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఎలా టైప్ చేయాలో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు నోట్ ప్యాడ్లో చూపిస్తాను, తర్వాత మీకు ఎంఎస్ వర్డ్లో కూడా చూపిస్తాను. ముందుగా ఇక్కడ నోట్ ప్యాడ్లో ఎలా టైప్ చేయాలంటే, వన్స్ ఈ కీబోర్డ్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాంగ్వేజ్ ప్రిఫరెన్స్లో తెలుగు ఫోనెటిక్ అనేది ఇక్కడ మనం టైప్ చేయాలి ఇప్పుడు. సో టైప్ చేస్తాను చూడండి, నేను ఇంగ్లీష్లో టైప్ చేస్తాను, మీకు తెలుగులో వస్తుంది. ఇలా మనం చూసుకోవాలన్నమాట. తెలుగు పదాలు ఇక్కడ కనిపిస్తాయి మీకు 1 2 3 అంటే ఇక్కడ చూపిస్తుంది, అంటే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఎలా మనం టైప్ చేసిన దాన్ని బట్టి చూపిస్తుంది అనమాట. ఇలా మీకు కొన్నిసార్లు అక్కడ తప్పు కూడా చూపించవచ్చు, మీరు సరి చేసుకుంటూ ఉండాలి. మ్యాక్సిమం రైట్గానే వస్తాయి, కరెక్ట్గానే వస్తాయి అనమాట. సో ఇలా మనం టైప్ చేస్తే సరిపోతుంది. తర్వాత హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. సో ఇలా మనం టైప్ చేయొచ్చు, కొన్నిసార్లు రాంగ్ రావచ్చు, మనం సరి చేసుకోవచ్చు అనమాట. అది ఫాంట్ని బట్టి కూడా ఉంటుంది. సో ఒక్కొక్క ఫాంట్ ఒక్కోలాగా ఉంటుంది కాబట్టి మనం సరి చేసుకుంటూ ఉండాలి. సో వన్స్ మనం టైప్ చేసిందంతా ఇక అక్షరాలన్నిటి కూడా మనం సెలెక్ట్ చేసుకొని, మనకి వేరే ఫాంట్ కావాలి అంటే ఒక్కొక్క ఫాంట్ ఒక్కో రకంగా ఉంటుంది కదా. సో దాని తగ్గట్టు కూడా మనకి ఆ ఫాంట్ సంబంధించిన లుక్ కూడా మారుతుంది. అందువల్ల మన ఫాంట్స్ కూడా రకరకాల ఫాంట్స్ యూజ్ చేస్తే బెటర్గా ఉంటుంది అనమాట. సో మనం ఎలా యాడ్ చేసుకోవాలి, ఇంకో ఫాంట్ మనం ఎలా మారాలి అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఫాంట్స్ ఉండాలి. ఫాంట్స్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రకరకాల ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ వీడియో సంబంధించిన లింక్ టాప్ ఐకార్డ్లో కానీ లేదా ఎండ్ స్క్రీన్లో కానీ ఇస్తాను. ఆ వీడియో చూసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో వన్స్ ఆ ఫాంట్స్ మన దగ్గర ఉన్న తర్వాత మనం యాడ్ చేసుకోవాలన్నమాట, మన కంప్యూటర్లోకి ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ఎలా కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, బట్ మీకు ఆన్ స్పాట్ చూపిస్తాను. ఇక్కడ మీకు ఎలా ఉంటుంది అనమాట, ఇక మీకు కంప్యూటర్లోకి కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి ఇక్కడ అపీరెన్స్ అండ్ పర్సనలైజేషన్లోకి వెళ్ళి ఫాంట్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా మీరు ఆప్షన్స్ వెళ్ళిన తర్వాత ఇక విండో అనేది వస్తుంది. సో ఇక ఫాంట్స్ అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇందులో మీరు ఇందాక డౌన్లోడ్ చేస్తుంటారు కదా, ఇంతకుముందు మీరు డౌన్లోడ్ చేసి చెప్పాను కదా, ఆ యొక్క ఫాంట్స్ అన్ని కూడా ఇక్కడ పేస్ట్ చేయాలి. Ctrl+V అక్కడ మీరు కాపీ చేసుకొని Ctrl+C ఇక్కడ మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో పేస్ట్ చేసిన తర్వాత మీరు ఫాంట్స్ అన్ని ఇన్స్టాల్ అయిపోతాయి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఇక మనం టైప్ చేసినంత సెలెక్ట్ చేసుకొని అక్షరాలంతా ఫార్మాట్లోకి వెళ్ళి, ఇది నోట్ ప్యాడ్లో చూపిస్తాను, మీకు ఎంఎస్ వర్డ్లో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. సో దీంట్లో అయితే మనం ఫాంట్లోకి వెళ్ళి మనం ఇక్కడ మన దగ్గర ఏమేమి ఫాంట్స్ ఉన్నాయో ఇక్కడ చూసుకొని వాటి ప్రకారం పొన్నాల సెలెక్ట్ చేస్తున్నాను. సో పొన్నాల ఫాంట్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మన రకరకాల ఫాంట్స్ మన దగ్గర ఏవైతే ఫాంట్స్ ఉన్నాయో ఆ ఫాంట్ ప్రకారం మనకి లుక్ అనేది మారుతుంది, చూసారు కదా. సో మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకొని ఫాంట్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. పొట్టి శ్రీరాములు సెలెక్ట్ చేశాను, ఓకే. ఇక్కడ ఫాంట్ అనేది మారిపోయింది ఈ విధంగా. సో ఇలా మీరు టైపింగ్ అనేది చేయొచ్చు అనమాట.
సో ఇది నోట్ ప్యాడ్లో చూపించాను, ఇప్పుడు వర్డ్లో కూడా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఎంఎస్ వర్డ్లో కూడా ఇదే విధంగానే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. సో కీబోర్డ్ ఇందా చెప్పిన కీబోర్డ్ సెలెక్ట్ చేసుకొని మీరు టైపింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు మనం ఫాంట్ మార్చాలంటే ఇందులోకి వెళ్ళి ఇప్పుడు మీరు ఏ ఫాంట్ కావాలనుకున్నారో ఆ యొక్క ఫాంట్లోకి సెలెక్ట్ చేసుకోవచ్చు. అనేక్ తెలుగు, సో ఇది సెలెక్ట్ చేశాను నేను. సో ఈ ఫాంట్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇది కూడా బాగుంది కదా. మళ్ళీ మీరు మార్చుకోవాలనుకుంటే ఇందులోకి వెళ్ళి ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దూర్జటి ఫాంట్ ఈ విధంగా ఉంటుంది. సో ఇలా మీరు చూసుకోవాల్సి ఉంటుంది, ఒక్కొక్క ఫాంట్ ఒక్కోలాగా ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. బోర్డ్లో కావచ్చు లేదా నోట్ ప్యాడ్లో కావచ్చు, మీరు ఎక్కడైనా టైప్ చేసుకోవచ్చు. వీటిని యూనికోడ్ ఫాంట్స్ అంటారనమాట. అను ఫాంట్స్ వేరే, అవి నేను తర్వాత మీకు వీడియోలో చెప్తాను. ఇవి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎలా టైప్ చేయాలంటే యూనికోడ్ ఫాంట్స్ వితౌట్ సాఫ్ట్వేర్ మనం ఎటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు లాంగ్వేజ్ సంబంధించిన ప్యాక్ ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే, ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీకు ఫ్రెండ్స్ సమాజంతో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ Callme4 యాప్ నుంచి కూడా కాల్ చేయొచ్చు. ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను చూడండి ఐడి అనేది. అండ్ మన ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఐడీస్లో కూడా మీరు ఫాలో అవ్వండి. సోషల్ మీడియా సంబంధించిన లింక్స్ అనేవి కూడా నేను ఇవ్వడం జరిగింది. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్.